ప్రజల్ని మోసం చేసేందుకే చంద్రబాబు సభలు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ఇక చంద్రబాబు హయాంలో రాయలసీమలో కరువు కాటకాలు తాండవించాయన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు తానే తెచ్చానంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 5 టీఎంసీలుగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీలకు పెంచి ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు విశ్వేశ్వరరెడ్డి. చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం అంతా కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో సముద్రం మధ్యలో సుడిగుండంలో ఇరుక్కుపోయి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నవాడి అరుపుల్లాగా ఉంది తప్ప ఒక హుందాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా తాను అందించిన సేవలను వివరించేటువంటి పద్ధతుల్లో ఏమాత్రం కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే మోసానికి ఒక ప్రతిరూపం. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలే ఆయన చేసినటువంటి మోసాలని. ఆయన నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. పోయినసారి రుణమాఫీ విషయంలో కానీ, మహిళల వాళ్ళ డ్వాక్రా సంఘాల అప్పులు రద్దు చేసే విషయంలో కానీ, నిరుద్యోగ భృతి విషయంలో కానీ, ఉద్యోగ కల్పన విషయంలో కానీ అన్నీ మోసపు మాటలే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా అనంతపురం జిల్లా తీవ్రమైనటువంటి కరువులు వచ్చినాయి. రైతాంగం అంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆత్మహత్యలతో అనంతపురం జిల్లా అంతా కూడా కుతకుతలాడిపోయింది. ఈరోజు హంద్రీనీవా నేనే కట్టించా, నేనే నీళ్ళు ఇచ్చా, మీరు సుభిక్షంగా ఉన్నారంటే నేనే అని చెప్తున్నాడు. నిజంగంటే ఇంతకంటే పచ్చి అబద్ధం ఏముంటుంది జిల్లా ప్రజలకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హంద్రీనీవా ప్రాజెక్టును ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీల ప్రాజెక్టుగా కుదించడానికి జీవోలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 5 టీఎంసీలతోనే ఆ హంద్రీనీవా కాలువను తవ్వించే ప్రయత్నం చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 40 టీఎంసీలకు మార్చి జీవో ఇచ్చి వెంటనే యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా మొదటి దశ పనులను చేపట్టి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా 90% పైగా పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. మరి ఆ కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో దాదాపు 500కు పైగా 600 వరకు కూడా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఎన్ని నింపాడనేది మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, కేశవ్ గారిని. కేవలం డబ్బుల కోసము ఆ 20% పనులు మిగిలిపోయి ఉంటే దానికి 200% పెంచుకొని సీఎం రమేష్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంపెనీలతో వాళ్ళ కాంట్రాక్టర్లతో 20% పనులను 100%, 200% పెంచుకొని డబ్బులు దండుకున్నారే తప్ప 1 ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలే చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో కరువు వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు కరువు, 2 కవల పిల్లలు.